కేంద్రంలోని మోదీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించి వేతన సవరణ కోసం 8 పే కమిషన్ నియమించింది. ఈ కమిషన్ ప్రారంభమై ఇప్పటికే 6 నెలలు గడిచింది. మరో 12 నెలల్లో ఈ కమిషన్ కేంద్ర ప్రభుత్వానికి వేతన సవరణ సిఫార్సులను అందించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో 8 పే కమిషన్ ఇప్పటికే పలు ఉద్యోగ సంఘాలతో అధికారికంగా చర్చలు కొనసాగిస్తుంది. ఇందులో భాగంగా 8 పే కమిషన్ తొలిసారిగా అధికారికంగా చర్చలను ఎన్సీజేసీఎం స్టాఫ్ విభాగం ఉద్యోగ సంఘంతో ముగించింది. ఇందులో భాగంగా ఉద్యోగ సంఘం తాజాగా తన డిమాండ్లలో 3.83 రెట్ల షిప్మెంట్ ఫ్యాక్టర్తో కనీస వేతనాన్ని 69,000గా కోరింది. ఈ డిమాండ్ను అంగీకరిస్తే వారి కనీస వేతనాల్లో 2.83% పెరుగుదల చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం 7వ వేతన సంఘం కింద ఉద్యోగులు కనీస వేతనం 18,000 రూపాయలుగా ఉంది. గతంలో 6వ వేతన సంఘం సమయంలో ఇది 7,000 రూపాయలుగా ఉంది. ప్రస్తుతం ఎన్సీజేసీఎం స్టాఫ్ విభాగం ఉద్యోగ సంఘం 3.83 షిప్మెంట్ ఫ్యాక్టర్ అమలు చేసి పెన్షన్ పెంచాలని డిమాండ్ చేసింది. గతంలో 7వ పే కమిషన్ 2.57 షిప్మెంట్ ఫ్యాక్టర్ సిఫార్సు చేయగా ప్రస్తుతం ఉద్యోగ సంఘం ఈసారి 126 బేసిక్ పాయింట్లు అధికం అని చెప్పవచ్చు. 3.83 షిప్మెంట్ ఫ్యాక్టర్ డిమాండ్ను అంగీకరిస్తే అది 2.83% జీతం పెంపునకు దారితీస్తుంది. ప్రస్తుతం 18,000 బేసిక్ వేతనం ఉన్న ఉద్యోగి జీతం దాదాపు 69,000కు పెరిగే అవకాశం ఉంటుంది. షిప్మెంట్ ఫ్యాక్టర్ను పెంచడం వల్ల ఉద్యోగుల పెన్షన్ మరియు జీతాలు రెండూ పెరుగుతాయి. ఇక షిప్మెంట్ ఫ్యాక్టర్ లెక్కను ఎలా అర్థం చేసుకోవాలంటే మీ ప్రస్తుత బేసిక్ వేతనం 18,000 అయితే 3.83 ఉద్యోగులు డిమాండ్ చేస్తున్న షిప్మెంట్ ఫ్యాక్టర్తో కొత్త బేసిక్ వేతనం 18,000 ఇంటూ ఈ 3.83 షిప్మెంట్తో మొత్తం 68,940 రూపాయలకు చేరే అవకాశం ఉంది. పెన్షన్ ఎంత పెరుగుతుందంటే 8వ వేతన సంఘం కింద ప్రస్తుతం 9,000 కనీస పెన్షన్ కనుక 2.53% పెరిగితే 34,470 రూపాయలకి చేరే అవకాశం ఉంటుంది. 8వ వేతన సంఘం ఇప్పటికే 6 నెలల పాటు అధ్యయనం ప్రారంభించి ముందుకు వెళ్తుంది. మరోవైపు ఉద్యోగ సంఘాలు సైతం తమ విజ్ఞప్తులను తెలియజేయడానికి ఈ నెల 1 వరకు సమయం ఉన్న నేపథ్యంలో అన్ని విభాగాలకు కూడా అటు ఆన్లైన్ ద్వారా అలాగే ఆఫ్లైన్ ద్వారా కూడా తమ విజ్ఞప్తులను తెలియజేసే అవకాశం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అలాగే పెన్షనర్లు పెరుగుతున్న జీవన వ్యయం ఆధారంగా తమ వేతనాలు కూడా పెరగాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో 8వ పే కమిషన్ కసరత్తు ప్రారంభించింది అని చెప్పవచ్చు.